ఆర్ మోరల్ స్టోరీస్. ఒక ఊరి చివర్లో చెరువుండేది. అక్కడ నివసించే ఆ ఊరి ప్రజలకి ఆ చెరువు నీరే ప్రధానం. ఆడవాళ్లందరూ బిందెల్తో కుండల్తో నీళ్లు మోసుకుంటూ వస్తున్నారు. చెరువు కట్టమీద ఒక మర్రి చెట్టు, దానికి రాతి అరుగు ఉండేది. చెట్టు కింద ఉండే అరుగుమీద పిల్లలు కోతి కొమ్మచ్చిలాంటి ఆటలాడుకుంటూ ఉండేవారు. యువకులు సరదాగా మాట్లాడుకుంటూ ఊరంతా ఆహ్లాదంగా ఉండేది. రేయ్, వీడు మొన్న పుష్పకి ప్రేమలేఖిచ్చాడ్రా. తను నవ్వుతూ తీసుకుంది. ఓహో, ఎప్పుడిచ్చాడు అంటూ యువకులు ప్రేమ గురించి, ఇంకో గుంపు గొడవల గురించి ఎవరికీ తెలియకుండా మౌనంగా మాట్లాడుకునేవారు. ఇంకో పక్క వయసైపోయిన వారు ఉత్సవాల గురించి మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉండేవారు. రే సుబ్బిగా, పోయినేడు భవానీపురం వాళ్ళు ఉత్సవాలు బాగా జరిపారంట. మనమేమైనా తక్కువ తిన్నామంటావా? ఈ ఏడు మనం హరిశ్చంద్ర నాటకం పెట్టిద్దాం. మన ఊరి గురించి అందరూ చెప్పుకోవాలి అని ఊరి విషయాలు, పొలాలు, జాతర గురించి బాగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇంకో పెద్ద మనిషి మాత్రం హరిశ్చంద్ర నాటకం కంటే చింతామణి నాటకం పెట్టిస్తే ఎలా ఉంటుందా అని చర్చించాడు. అరుగు కింద పిల్లలు రేయ్, నువ్వే దొంగ, నువ్వే దొంగ అంటూ ఆడుకుంటూ ఉండేవారు. మధ్యాహ్నం దాకా అక్కడుండి భోజనాలకి ఇంటికెళ్లేవారు. అప్పుడు మర్రి చెట్టు మాత్రం ఒంటరిగా ఉండేది. ఆ అరగంట సూర్యుడు, మర్రి చెట్టు మాత్రమే కబుర్లు చెప్పుకునేవి. ఇలా ఆ చెట్టు చుట్టుపక్కలంతా చాలా హడావిడిగా ఆహ్లాదంగా ఉండేది. కొద్దిసేపటి తర్వాత ఆ అరుగు దగ్గరికి పెద్దవాళ్ళొచ్చి పడుకునేవారు. అబ్బా, కాస్త నడుం వాలుద్దాం. ఆహా, ఇంకా గాలి రావడం లేదు. అంటూ ఒక ముసలాయన తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేవాడు. సాయంత్రం అయితే టీ అమ్మే సూరిగాడు, మసాలా వడలు అమ్మే కిట్టిగాడు అక్కడికొచ్చి వ్యాపారం చేసుకునేవారు. వడలు, వడలు, మసాలా వడలు, మెదు వడలు రావాలమ్మా, రావాలి. వేడి వేడిగా ఉన్నాయమ్మా, తినండి తినండి అని అడుగుతూ చుట్టూ తిరిగేవాడు. పిల్లలక్కడే కొనుక్కొని తినేవారు. టీ అమ్మే సూరిగాడు కూడా అక్కడే తిరుగుతూ లాభాలు సంపాదించేవాడు. అంతగా మర్రి చెట్టు ఆ ఊర్లో ఆధారమైంది. చాలా మందికి ఆదాయం కూడా చూపిస్తుంది. ఒకరోజు ఆ ఊర్లో ఉండే అన్నదమ్ములైన సూర్యానికి, చంద్రానికి పెద్ద గొడవైంది. వేరు కాపురం పెట్టుకుందామని నిశ్చయించుకున్నారు. నాన్నని ఎవరు చూసుకోవాలి అనే గొడవ వచ్చింది. ఆ పంచాయితీ మర్రి చెట్టు దగ్గరికి వచ్చింది. పంచాయితీ పెద్దలందరూ కూర్చొనున్నారు. ఏంట్రా ఈ పంచాయితీ ఏంటి? మీరిద్దరూ విడిపోవడమేంటి? ఆ ముసలి తండ్రి సంగతేంటి? అంటూ అన్నదమ్ముల్ని నిల్చోబెట్టి అడిగారు. మధ్యలో కన్నతండ్రి రామ్నారాయణ కూర్చొనున్నాడు. ఈ వయసులో మీరిద్దరూ విడిపోతే ఆ ముసలి ప్రాణం ఎలా తట్టుకుంటుంది? అని పంచాయితీ పెద్దలు అడిగారు. నాకు వాడికి సరిపోవట్లేదయ్యా. ఇద్దరం దూరంగా ఉంటేనే మంచిదండి. అప్పుడే అన్నా వదిన సంతోషంగా ఉంటారు. నేను మా ఇంటిది ఆనందంగా ఉంటాం. కలిసి ఉండి కొట్టుకోవడం కంటే దూరంగా ఉండి సంతోషంగా ఉండడమే మంచిది కదా అంటూ కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు చంద్రం. అసలు ఏమైందో చెప్పకుండా మీలో మీరు ఏదో ఒకటి చెప్తూ ఉంటే మేం సమాధానం ఎలా చెప్పాలి? అని పంచాయితీ పెద్ద ప్రశ్నలు అడగడంతో అన్నదమ్ములు అసలు విషయం చెప్పడం మొదలుపెట్టారు. నా భార్యకి, నా తమ్ముడి భార్యకి పడట్లేదండి. ఒకే ఇంట్లో ఉండి కొట్టుకుంటూ ఉంటే ఏం లాభం చెప్పండి. అందుకే మా నాన్న నా దగ్గర ఒక నెల ఉంటాడు, అన్న దగ్గర ఇంకో నెల ఉంటాడు అంటూ అన్నదమ్ములు తమ నిర్ణయం చెప్పారు. అలా ఎందుకు? మీ నాన్నని సగం సగం నరుక్కొని చెరో సగం తీసుకోండి అని చెంపదెబ్బ కొట్టినట్టు చెప్పాడు ఊరి పెద్ద. దాంతో సూర్యం, చంద్రం తలదించుకున్నారు. ఆడవాళ్లు వేరువేరు ప్రాంతాల నుంచి వస్తారు, వేరువేరు కుటుంబాల నుంచి వస్తారు. ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మనమే కదా వాళ్ళకి సర్ది చెప్పాల్సింది అని చెప్పడంతో సూర్యం, చంద్రం వింటూ మౌనంగా తలదించుకున్నారు. రామలక్ష్మణుల్ని కన్నాడ్రా మీ నాన్న. అలా అని అందరూ అంటుంటే మీ నాన్న గర్వపడేవాడు అనగానే వాళ్ల తండ్రి కూడా తలదించుకున్నాడు. బయట ఎంత శ్రమ పడినా ఇంట్లో ఆడవాళ్ళకి సర్ది చెప్పలేకపోతే ఎలా? మీ భార్యలకి మీరే సర్ది చెప్పండి. వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది అంటూ ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని కలిపారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు తమ తప్పు తెలుసుకుని వాళ్ల నాన్నని తీసుకెళ్లారు. వాళ్ళిద్దరూ కలవడంతో ఊరు మొత్తం ఆనంద భాష్పాలు రాల్చింది.
ఈ దృశ్యానికి ఆ మర్రి చెట్టు సాక్ష్యంగా నిలబడింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరు పక్కనే ఉండే బొగ్గేరు పొంగింది. ఊరు మొత్తం వర్షం వరదలతో అతలాకుతలమైంది. ప్రతి ఇంట్లోకి నీళ్లొచ్చేశాయి. రేయ్, అందరూ డాబా మీదకు వెళ్ళండి. ఎవరూ విద్యుత్ తీగల్ని ముట్టుకోవద్దు. పిల్లలు, మీరు నీళ్లలోకి వెళ్ళొద్దు. జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఓ యువకుడు. ఊరంతా బాధపడుతున్నారు. యువకులు అందరికీ చేతనైన సాయం చేసేవారు. విద్యుత్ పోవడంతో ఊరంతా చీకటైపోయింది రేయ్ పిల్లలు, బయటికి వెళ్ళకండి అంటూ ఒకరికొకరు సాయంగా నిలబడ్డారు. ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో, విద్యుత్ లేకపోవడంతో అందరూ మర్రి చెట్టు దగ్గరకొచ్చారు. అక్కడే వంట చేస్తూ, అక్కడే పడుకుంటూ తలదాచుకున్నారు. రేయ్, కందిపప్పు ఎవరింట్లో ఉంది? తీసుకురండి. రేయ్, మీరు బియ్యం తీసుకుని రండి. రేయ్, మీరు పచ్చిమిరపకాయలు తీసుకొని రండి. అంటూ అందరూ కలిసి ఆ వరదని ఎదుర్కొన్నారు. తగ్గాక అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో ఉండే కృష్ణయ్య కూతురు పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు తరపున వచ్చిన బంధువులకి ఆ ఇల్లు సరిపోలేదు. అబ్బాయి తరపు వాళ్ళకి మర్యాద ఇవ్వరా? మేమెక్కడ పడుకోవాలి? అంటూ ఒకతను చిందులు తొక్కుతూ అడిగాడు. దానికి కృష్ణయ్య తడబడుతూ ఈ విధంగా సమాధానం చెప్పాడు. చిన్న ఇల్లయ్యా, మీకు పెరట్లో పడక ఏర్పాటు చేస్తాను. తప్పుగా అనుకోకండయ్యా, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పడంతో మగ పెళ్లివారు ఇంకా రెచ్చిపోయారు. మాకు పెరట్లో పడకేంటి? అని చాలా కోపంగా మాట్లాడారు. కృష్ణయ్యకి ఏం దిక్కుతోచలేదు. ఇంతలో టీ అమ్మే సూరిగాడొచ్చాడు. ఏంటండి, ఏమైంది అని అడిగి విషయం తెలుసుకున్నాడు. దాంతో పకపకా నవ్వాడు. హోస్, ఇంతేనా? మీరొక్కసారి మా మర్రి చెట్టు కింద పడుకోండి, అద్దెరిపోతుందంతే. ఆ అరుగు మీద పడుకుంటే నిద్ర ఎట్టా పడుతుందో ఎవ్వరికీ తెలియదు తెలుసా? అంటూ సూరిగాడు చెప్పడంతో పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఆశ్చర్యపోయారు. హా, చెట్టు కింద అని మొహమాట పడకండి. చల్లటి గాలిలో ఆరు బయట పడుకుంటే భలే మజాగా ఉంటుంది అని ఒప్పించి వాళ్ళని మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. అరుగు మీద పరుపులు వేసి పడుకోబెట్టాడు. వాళ్ళందరూ హాయిగా నిద్రపోయారు. వాళ్ళు నిద్రపోతుంటే మర్రి చెట్టు కూడా వాళ్ళని నిశ్శబ్దంగా చూస్తోంది. ఇలా ఎన్నో సంఘటనలకి ఆ మర్రి చెట్టు సాక్ష్యంగా నిలిచింది. ఇలా జరుగుతూ ఉండగా ఇంటర్నెట్ గ్రామాల్లోకి పాకింది. టీవీలొచ్చాయి. ఎవరి బతుకు వారిదే అన్నట్టు తయారైంది. ఎవరింట్లో వాళ్ళుంటున్నారు. టీ అమ్మే సూరిగాడు అక్కడికొచ్చాడు. కాని చాలా తక్కువ మందున్నారు. ఆ ఉన్నవారు కూడా ఒకరితో ఒకరు సంబంధం లేనట్టు ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. టీ టీ అయ్యా, టీ టీ అంటూ చాలా నీరసంగా అమ్మేవాడు. ఈ మర్రి చెట్టు దగ్గరికి ఎవ్వరూ రావట్లేదు. పట్నంలోకి వెళ్లి బతుకుదామని ఊరొదిలి కిట్టిగాడు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మర్రి చెట్టుకు కూడా కోపం వచ్చిందో ఏమో, అది తెలియదు కాని మర్రి చెట్టు కాస్త కింద పడిపోయింది. కాని మనుషులు ఆ చెట్టు గురించి మాట్లాడుకోవడం మానేశారు. ఎవరో కూలివాళ్లొచ్చి ఆ మర్రి చెట్టు ముక్కలు ముక్కలు చేసి తీసుకెళ్లిపోయారు. దాంతో వచ్చే కొంతమంది కూడా అక్కడికి రావడం ఆపేశారు. ఆ మర్రి చెట్టు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. 100 సంవత్సరాల చెట్టు ఇలా నేల కూలింది అని బాధపడ్డాడు ఊరి పెద్ద. కొన్ని రోజుల తర్వాత పడిపోయిన చెట్టు నుంచి చిగురు రావడం మొదలుపెట్టింది. ఆ చిగురు మొక్కవ్వాలని, ఆ మొక్క వృక్షం అవ్వాలని మనం కోరుకుందాం. మనుషులు కూడా మారి మునుపట్లాగా ఆ చెట్టు కింద సేద తీరాలి అని ఆశిద్దాం. ఎందుకంటే టెక్నాలజీ మనుషుల్ని కలపాలి కాని మనుషుల్ని విడదీయకూడదు. ఆ ఊర్లో విజయ్ భూపతి గారిది చాలా మంచి కుటుంబం. బాగా డబ్బున్న కుటుంబం. పొలాలు, వ్యాపారాలు అంటూ ఆ ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేది. ఆ మొత్తం ఊరినంతా విజయ్ భూపతి కనుసైగే పాలించేది. విజయ్ భూపతికి నమ్మిన బంటు కృష్ణయ్య. అందరూ కిట్టిగాడు అని పిలుస్తూ ఉంటారు. రేయ్, అయ్యగారొచ్చే ఏలైంది. చెప్పులు సిద్ధంగా ఉంచండి. గుర్రబండి సిద్ధం చేయండి అంటూ విజయ్ భూపతికి ఏం కావాలో ముందే ఏర్పాటు చేసేవాడు. రేయ్, ఈరోజు శనివారం. మాంసాహారం అయ్యగారు తిన్రు. ఏదైనా శాకాహారం చేయండి అని ఆయనేం తినాలో కూడా కృష్ణయ్య ముందే ఆలోచించేవాడు. విజయ్ భూపతికి కూడా కొడుకు భద్రాద్రి కంటే కృష్ణయ్య మీదే నమ్మకం ఎక్కువ. రేయ్, ఇలా రారా. అంటూ పిలిస్తే కొడుకు భద్రాద్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంనాన్నా,
పిలిచారు? ఏంటి సంగతి? నువ్వు కాదులే, కిట్టిగాణ్ణి పిలు. వాడే దీనికి సరైనోడు. అని పని కూడా చెప్పకుండా విజయ్ భూపతి వెళ్ళేవాడు. భద్రాద్రికి చాలా కోపం వచ్చేది. మా నాన్న నాకేది చెప్పడు, ఎందుకని నాన్న నన్ను నమ్మడు? అంటూ భద్రాద్రి లోలోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఒకరోజు వ్యవసాయం పనుల కోసం విజయ్ భూపతి, భద్రాద్రి, కృష్ణయ్య కూడా వెళ్లారు. కొబ్బరికాయలు కూలీలు కిందకి దింపుతున్నారు. విజయ్ భూపతి కుర్చీ మీద కూర్చొని పనులన్నీ చూస్తున్నాడు. భద్రాద్రి, కృష్ణయ్య పనులు చేస్తున్నారు. రేయ్, కొబ్బరికాయలు చెల్లాచెదురుగా అవుతున్నాయిరా, చూసుకోండి అంటూ ఉండగా అక్కడికి కొబ్బరికాయలు కొనడానికి ఒక వ్యాపారొచ్చాడు. అయ్యా, నమస్కారం. హా, భూషణం గారు, చెప్పండి. కొబ్బరికాయలు కొనడానికి వచ్చానయ్యా. సంతోషం. రేయ్ భద్రాద్రి! అని పిలవగానే కొడుకు భద్రాద్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నమస్కారం. నమస్కారం. ఒక కొబ్బరికాయ 4 రూపాయలు. 4 రూపాయలంటే మంచి వ్యాపారమే. 20,000 దాకా దిగాయి, తీసుకోండి అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పాడు భద్రాద్రి. విజయ్ భూపతి అలాగే చూస్తున్నాడు. అయితే రేపెట్ల బండ్లు పంపిస్తాను అంటూ లేచి వెళ్తూ ఉండగా భూషణన్ని కిట్టిగాడ ఆపాడు. ఒక్క నిమిషం భూషణం గారు. అనగాని ఏం అర్థం కానట్టు కూర్చున్నాడు. భద్రాద్రికి ఏం అర్థం కాలేదు. మీరు 4 రూపాయలకి మా దగ్గర కొంటున్నారు, సరే, మళ్ళీ మేం కొనాలంటే 10 అవుతుంది, ఎందుకని? అని చాలా అమాయకంగా అడిగాడు. విజయ్ భూపతి నవ్వుతున్నాడు. భద్రాద్రికి ఏం అర్థం కానట్టు మౌనంగా ఉండిపోయాడు. మేం 4 రూపాయలకమ్మి ఎప్పుడైనా దాహంగా ఉంటే మీ దగ్గర 10 రూపాయలకు కొంటున్నాం, అదెలాగండి? అంటూ నిక్కచ్చిగా ఉన్నదున్నట్టుగా అడిగాడు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? రవాణా ఖర్చులు, కూలీ ఖర్చులు అన్నీ కలుపుకోవాలి కదా. మీరన్నీ కలుపుకున్నా 7 రూపాయల దాకా రావాలి కదా అని లెక్కలతో సహా చెప్పాడు. భూషణ ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు. మీరు బాగా తెలిసినవారు కదా, 6 రూపాయలు ఇవ్వండి. ఏం భయపడకుండా చెప్పాడు కృష్ణయ్య. భూషణం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటన్నా నువ్వు చూస్తూ ఊరికే ఉంటున్నావు? ఒక వ్యాపారి మనల్ని కాదని వెళ్ళిపోయాడు. భయపడకండి చిన్నయ్య, 2 రోజులు చూడండి అని ఓదారుస్తూ చెప్పాడు కృష్ణయ్య. కాని భద్రాద్రి ఏం మాట్లాడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయ్ భూపతి కృష్ణయ్య భుజం మీద చెయ్యేసి ఓదార్చి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఆ భూషణం మళ్ళీ వచ్చాడు. సరే, మీరన్నట్టే 6 రూపాయలు ఇస్తానయ్యా అని చెప్పి కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. విజయ్ భూపతి, చూసావా వాడి ముందు చూపు? నేను నమ్మేది అందుకే. అంటూ విజయ్ భూపతి కొడుకు భద్రాద్రికి చెప్పాడు. దాంతో భద్రాద్రి ఆవేశానికి అంతే లేకుండా పోయింది. కాని నాన్నకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. నా కొడుకు చిన్నపిల్లాడయ్యా, వాడేమైనా అంటే పట్టించుకోవద్దు అని సర్ది చెప్పాడు. కృష్ణయ్య కూడా ఏం మాట్లాడకుండా సరే అని చెప్పాడు. విజయ్ భూపతికి కిట్టు ఏది చెప్తే అది చేసేవాడు. ఎలాంటి నిర్ణయాన్నైనా కిట్టునడిగి తీసుకునేవాడు. ఇది భద్రాద్రికి చాలా కోపం తెప్పించేది. నేనెందుకని మా నాన్నకి నచ్చటం లేదు, ఆయనెప్పుడూ ఆ పనివాణ్ణే వెనకేసుకొస్తున్నాడు అని లోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు విజయ్ భూపతి వరండాలో కూర్చుని రేయ్ అని పెద్దగా అరిచాడు. భద్రాద్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్నగారు పిలిచారు, ఏంటో చెప్పండి. నువ్వు కాదులేరా, వాణ్ణి, ఆ కిట్టయ్యన్ పిలు. అనగానే విజయ్ భూపతి మీద భద్రాద్రి కోపడ్డాడు. ఏంటి నాన్నగారు, నేను చేయలేంది ఆ పనివాడు ఏం చేస్తాడు? నేను చేయలేనా? అన్నీ వాడికే చెప్తారేంటి? నేనా వాడా మీ కొడుకు? రేయ్, మాటల్ జాగ్రత్త. మరేంటి నాన్నగారు, ఈ ఇంట్లో పచ్చడి చేయాలా, కూర చేయాలా అని కూడా వాడే ఆలోచిస్తున్నాడు. నేనే రంగు బట్టలేసుకోవాలో కూడా వాడే నిర్ణయిస్తున్నాడు అని ఆవేశం కట్టలు తెంచుకొని మాట్లాడాడు. విజయ్ భూపతికి ఏం అర్థం కాలేదు. నేను బయటికెళ్తే ఏం చేయాలో కూడా తెలియడం లేదు. కిట్టయ్య ఏం చెప్తే అదే చెయ్యాలి. మీరు మాత్రం వాణ్ణి నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు నీకేం కావాలరా? నేను కూడా ఈ ఊరి జమీందార్ని, కానీ ఎవ్వరూ నా దృష్టితో చూడటం లేదు. అయితే మరేం చేయాలి? నా ఆస్తి నాకిచ్చేయండి, నేను కూడా దర్జాగా హుందాగా బతుకుతాను.
అంటూ చాలా ఉక్రోషంగా చెప్పాడు భద్రాద్రి. సరే, రేపు ఉదయం 11 గంటలకి రా. అని చెప్పి ఇంట్లోపలికి వెళ్ళిపోయాడు విజయ భూపతి. భద్రాద్రి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత రోజు సంతోషంగా భద్రాద్రి ఇంటికొచ్చాడు. అప్పటికే విజయ భూపతి దగ్గర కృష్ణయ్య నిలబడి ఉన్నాడు. చెప్పండి. అని కొంచెం ముభావంగా చెప్పాడు భద్రాద్రి. ఉత్తరం వైపు ఉండే 10 ఎకరాల్లో చెరొక 5 ఎకరాలు ఇస్తాను. అనగానే కిట్టుకి భద్రాద్రికి ఏమీ అర్థం కాలేదు. మీకిష్టమైన పంట వేసుకోండి, ఎవరెక్కువ సంపాదిస్తారో చూద్దాం. అనగానే విజయ్ భూపతి వైపు ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీలో ఎవరు ముందు చూపు ఉన్నవాళ్ళో ఇప్పుడే తెలుస్తుంది. అని చెప్పగానే ఇద్దరూ ఒప్పుకున్నారు. విజయ్ భూపతి దగ్గర్నుంచి వెళ్ళిపోయారు. తర్వాత రోజు నుంచి పనులు మొదలుపెట్టారు. ఇప్పుడు ఏ పంట వేయాలి? అని చుట్టుపక్కల చూశాడు భద్రాద్రి. అందరూ చెరుకు పంట వేయడంతో తను కూడా అదే పంట వేశాడు. కాని కిట్టయ్య మాత్రం అందరికంటే భిన్నంగా వేరుశెనగ పంట వేశాడు. అందరూ చెరుకు పంట వేస్తే ఇతను మాత్రం వేరుశనగ ఎందుకేశాడు? సర్లే, మనకెందుకు అనుకుని తను మాత్రం చెరుకు పంట మీద పూర్తి శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నాడు. వేరుశెనగ పంట మీద పూర్తి శ్రద్ధతో కిట్టయ్య తన దారిలో తను వెళ్తున్నాడు. భద్రాద్రి మాత్రం అందరితో మాట్లాడుతూ మెలకువలు నేర్చుకుంటూ చెరుకు పంట పండిస్తున్నాడు. రఘురామయ్య గారు, చెరుకు వేరు పురుగులకి ఎలాంటి మందు వేయాలి? అని భూస్వామి రఘురామయ్యతో మాట్లాడి చెరుకుని చాలా బాగా చూసుకుంటున్నాడు భద్రాద్రి. కిట్టుగాడు మాత్రం వేరుశనగ పంట గురించి ఎవ్వర్నీ ఏమీ అడగట్లేదు, ఎవరేం చెప్పినా పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు రచ్చబండ దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. అలాంటి సమయంలో ఒకరోజు, వీడేంట్రా అందరూ చెరుకు వేస్తే వేరుశనగ వేసి కూర్చున్నాడు, పందికొక్కులు పడితే ఏం చేస్తాడు? ఏముంది, నెత్తిన గుడ్డ వేసుకుంటాడు అంటూ వేళాకోళంగా అందరు నవ్వుతున్నారు. భద్రాద్రి కూడా అక్కడ కూర్చొని నవ్వుతూ ఉన్నాడు. కొన్ని రోజులకు వర్షం ఆగిపోయింది. దాంతో అందరూ వేసిన చెరుకు పంట చాలా వరకు ఎండిపోయింది. కృష్ణయ్య వేసిన వేరుశెనగకి నీటి వినియోగం తక్కువ కాబట్టి దిగుబడి బాగా వచ్చింది. కృష్ణయ్య తన పంటని అమ్మి వచ్చిన ఆదాయాన్ని విజయ భూపతికిచ్చాడు. భద్రాద్రి, నీ ఆదాయం కూడా ఇవ్వు అని అడిగాడు విజయ్ భూపతి. అంటే నాన్న, అది అది అంటూ నసుగుతూ ఉన్నాడు. ఏంట్రా, ఏమైంది? పంటకి ఎలాంటి ఆదాయం రాలేదు నాన్న, చాలా నష్టం వచ్చింది. నాకే కాదు, ఊర్లో అందరికీ నష్టం వచ్చింది. అందరికీ నష్టం వస్తే కిట్టుగాడు ఎలా ఆదాయం ఇచ్చాడు? అనగానే భద్రాద్రి ఏం మాట్లాడలేక మౌనంగా తలదించుకున్నాడు. నీకాదాయం ఎలా వచ్చిందిరా? అని కిట్టుగాడిని అడిగాడు విజయ్ భూపతి. ఏమీ లేదండి, ఈ ఏడు వర్షాలు తక్కువ అన్నారు, అలాగే చెరుకుకి ధర లేదు అన్నారు అంటూ మొత్తం చెప్పాడు. కృష్ణయ్య ముందు చూపుకి భద్రాద్రి నోరెళ్లబెట్టి చూశాడు. నిన్ను తక్కువ చెయ్యాలని నాకేమాత్రం లేదురా, కాని కిట్టుగాడికి ముందు చూపుంది. ఏ వ్యాపారమైనా ముందు చూపుతో, నేర్పుతో చెయ్యాలి. అందుకే నేను వాడికి అన్ని పనులు అప్పజెప్తాను. నేను నీకు పోటీ ఏంటి చిన్నయ్యా, మీ ఎంగిలి తినేవాణ్ణి అంటూ కృష్ణయ్య చాలా వినయంగా చెప్పాడు. భద్రాద్రి ఆ మాటలకి కొంచెం ఆలోచించాడు. అప్పుడు విజయ్ భూపతి, పని నేర్చుకోవడంలో నామోషి ఉండకూడదురా. కిట్టిగాడి దగ్గర ముందు పని నేర్చుకో, దర్జాతనం అదే వస్తుంది అని మంచి మాట చెప్పాడు. భద్రాద్రికి కూడా నాన్న చెప్పింది నిజమే అని అనిపించింది. ఎలాంటి భేషజాలు లేకుండా కృష్ణయ్య దగ్గర పని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. భద్రాద్రికి ఎలా ముందు చూపుతో ఉండాలో అనుభవంతో నేర్పించాడు కృష్ణయ్య. భద్రాద్రి కూడా నేర్చుకుని కొన్ని రోజుల్లోనే వ్యాపారాలన్నీ సమర్థవంతంగా నిర్వహించే స్థాయికి ఎదిగాడు.